చూడు ఎనర్జీ కూడా రావట్లేదు. ఇప్పుడే 'డెకాయిట్' మూవీ అయితే చూసొచ్చా. మార్నింగ్ 10:00 షోకైతే ఎళ్ళాం మేము ఇక్కడ పూణేలో. మూవీ కంప్లీట్ అయిన తర్వాత నాకొచ్చిన ఇంప్రెషన్ ఏంటంటే, లైక్ లాస్ట్ 5, 10 మినిట్స్ అయితే కొద్దిగా మూవీలో బావుంది. మిగతాది ముందంతా లైక్ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? నేను ఇక్కడ ఎందుకున్నా? స్టోరీ చాలా సింపుల్. లైక్ మూవీస్‌లో లైక్ మనకు కాన్ఫ్లిక్ట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మనకి హీరో ఎట్లా దాన్ని కమ్‌బ్యాక్ చేసి దాన్నెలా ఫేస్ చేస్తాడని మనకు బాగా అనిపిస్తది. బట్ ఇందులో ఆ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఓల్డ్ వన్. అంటే మనం ఈజీగా గెస్ చేసేది అలాంటిది ఉంటుంది. త్రూఅవుట్ ద మూవీ కూడా మనకి పెద్దగా బీజీఎం గాని, ఎంగేజింగ్‌గా ఉంచే సీన్స్ గాని ఏవి పెద్దగా లేవు. అండ్ 'అడవి శేషి' స్క్రిప్ట్ ఎట్లా లైక్ కలిసి రాసిందే అది తెలిసిందే. బట్ ఈ 3 ఇయర్స్ తీసుకొని ఇంత డెవలప్ చేసి మళ్ళీ ఎలాంటి స్టోరీతో ఎందుకొచ్చారో అర్థం కాలేదు. లైక్ ఇనీషియల్‌గా అనుకున్న స్టోరీ ఇదేనా కాదో కూడా అర్థం కావట్లేదు. బికాస్ 'శృతి హాసన్' ఉన్నప్పుడు లైక్ ఇంకా 'మృణాల్' కన్నా 'శృతి హాసన్' ఈ క్యారెక్టర్ ఉండుంటే ఇంకా బాగా చేసేదేమో అనిపిచ్చింది. ఈ మూవీని యాక్షన్, థ్రిల్లర్ కన్నా కొద్దిగా ఎమోషనల్ వైస్ తీద్దాం ఎక్కువ అని అనుకున్నారు. బట్ అది అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. మధ్యలో చిన్న కూతురు సెంటిమెంట్ అది పెడదాం అనుకున్నాడు. బట్ అంత రిలేటబుల్‌గా పెద్దగా అనిపియలేదు. లైక్ ఎమోషన్ అయితే అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా కొన్ని పార్ట్స్‌లో లైక్ మూవీలో లాజిక్ చాలా దగ్గర మిస్ అయింది. అండ్ మూవీ చూస్తే మీకు అర్థమవుంటది. లైక్ కాస్ట్ అయితే పెద్ద పెద్ద వాళ్ళని తీసుకున్నారు. 'అనురాగ్ కశ్యప్‌ని', 'ప్రకాష్ రాజ్‌ని', 'సునీల్‌ని'. లైక్ అంత పెద్ద యాక్టర్స్‌ని పెట్టాల్సిన అవసరం లేదు. అంత వర్తీ క్యారెక్టర్స్ కాదనిపించింది నాకైతే అవి. సింపుల్ లైక్ ఆ రేంజ్ క్యారెక్టర్స్‌ని పెట్టుకున్నప్పుడు లైక్ వాళ్ళకి కొద్దిగా మంచి స్టోరీ అయినా బిల్డప్ చేయాలి. లేకపోతే మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ అయినా ఉండాలి. సింపుల్‌గా ఫ్లాట్‌గా ఎళ్ళే నరేటివ్ కోసం అంత మంచి కాస్ట్‌ని తీసుకొని, ఇంత టైం తీసుకొని ఇలాంటి ప్రొడక్ట్ ఇస్తారనైతే నేను అనుకోలేదు. 'అడవి శేష్' అది కూడా. పాటలు పాటలుగా చూస్తే మూవీ అయితే ఓకే అని చెప్పొచ్చు. ఒక యావరేజ్ ఫిల్మ్. బట్ ఇదొక వన్ టైమ్ వాచ్ మూవీ. ఈ మూవీకైతే హ్యూజ్‌లీ డిసప్పాయింటెడ్‌గా ఉన్నాను నేనైతే 'అడవి శేష్‌తో'. చూద్దాం 'గూఢచారి 2'తో అయినా మంచి కమ్‌బ్యాక్ ఇస్తాడని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. బై గైస్.